మహిళల వన్డే క్రికెట్లో ఈసారి ఫ్యాన్స్ కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నారు. ఎందుకంటే ఫైనల్ కు చేరిన భారత్, సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో భారత్ 2 సార్లు ఫైనల్ కు చేరిన ట్రోఫీని ముద్దాడలేకపోయింది. దీంతో ఈసారి హోమ్ అడ్వాంటేజ్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ చేజార్చుకోకూడదని పట్టుదలగా ఉంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలవడం భారత్ కాన్ఫిడెన్స్ ను బాగా పెంచింది. అది కూడా ఏ చిన్న స్కోర్ కాకుండా ఏకంగా 339 రన్స్ చేస్ చేసి గెలవడంతో ఫుల్ జోష్లో కనిపిస్తోంది. అలా అని సౌత్ ఆఫ్రికాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన 2 జట్లది దాదాపు ఒకే విధమైన ప్రయాణం. ప్రపంచ కప్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ తొలి 2 మ్యాచ్లలో అద్దరగొట్టింది. కానీ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలో ఓటమితో వెనుకబడిపోయింది. ఒక దశలో సెమీస్ చేరుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే డూ ఆర్ డై మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయింది. న్యూజిలాండ్పై జూలు విదిల్చి భారీ స్కోర్తో దుమ్ము రేపేసింది. ఆ విజయంతోనే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ కో సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కంగారులకు చెక్ పెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో కీలక బ్యాటర్స్ అందరూ ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. అయితే గాయపడిన ప్రతికా రావల్ ప్లేస్ లో వచ్చిన షఫాలి వర్మ మెరుపు ఆరంభాన్ని అందిస్తే భారీ స్కోర్ ఖాయం. అలాగే స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిక్స్, రిచా ఘోష్ కూడా రాణిస్తే ఇక తిరుగుండదు. ఈ టోర్నీలో హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్న స్మృతి మందాన కూడా బాధ్యతగా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. కెరియర్లో చివరి ప్రపంచ కప్ ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ కు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదు. బౌలింగ్ మాత్రం భారత్ ను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో మన బౌలర్లు తేలిపోతున్నారు. పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో ఫైనల్లో డెత్ ఓవర్స్ బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటే సగం గెలిచినట్టే. లీగ్ స్టేజ్ లో హ్యాట్రిక్ ఓటములకు కారణం పేలవమైన డెత్ బౌలింగే. అలాగే ఫీల్డింగ్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లో క్యాచ్లు వదిలేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా మంచి ఫామ్ లోనే ఉంది. సెమీస్ లో ఆ జట్టు ఇంగ్లాండ్ ను మట్టి కనిపించింది. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఒత్తిడి తట్టుకోవడంపైనే సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్ లారా ఓల్వార్డ్ సౌత్ ఆఫ్రికా జట్టులో కీలకంగా చెప్పుకోవచ్చు. సూపర్ ఫామ్ లో ఉన్న ఆమెను కట్టడి చేస్తేనే సఫారీల జోరుకు బ్రేక్ వేయగలం. అలాగే మరిచెన్న కాప్ కూడా సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ రిజర్వ్ ఉండడంతో ఇబ్బంది రాకపోవచ్చు. నవీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే చేసింగ్ లో ఫైనల్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. భారత్ తరహాలో సౌత్ ఆఫ్రికా కూడా ఒత్తిడిని తట్టుకోలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి 300+ లక్ష్యాన్ని నమోదు చేస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతారు. దాన్ని భారత బౌలర్లు క్యాష్ చేసుకోవాలి. అలా కాకుండా భారత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సెమీస్ తరహాలోని ఒత్తిడి తట్టుకొని ఆడాలి.